రెస్టారెంట్ స్టైల్ చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియానే కాకుండా ఒకసారి ఇలా ఫిష్ మంచూరియాని కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అపోలో ఫిష్ని తీసుకొని కొంచెం పొడుగా కట్ చేసి ఉప్పు కారం పట్టించాక దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా కూడా వేసేసుకొని దీంట్లోకి ఒక ఎగ్ని పగలగొట్టి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చేప ముక్కలకి ఈ మసాలా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 15 నిమిషాల వరకు నాననివ్వాలి. వీలైతే అరగంట సేపు నానబెట్టినా పర్వాలేదు. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్క ముక్కని ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇలా తగినన్ని ఆయిల్లోకి వేసేసాక వాటిని కదపకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత 5-6 నిమిషాలకి బాగా ఫ్రై అయిపోతాయి. అప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసి సపరేట్ చేసేసుకోవాలి. ఇంకో ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకులు వేసుకోవాలి. వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కలుపుకొని ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ పూర్తిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి తగినంత కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా, సోయా సాస్, వెనిగర్ని కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ చిన్న గ్లాస్ అన్ని వాటర్ని కూడా వేసేసుకొని కలిపి మసలనివ్వాలి. వాటర్ బాగా మసులుతున్నప్పుడు పక్కకెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా దీంట్లోకి వేసేసుకొని ఈ మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా బాగా టోస్ట్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు లాస్ట్లో దీంట్లోకి కొత్తిమీర వేసేసుకొని 1 నిమిషం పాటు బాగా టోస్ట్ చేసుకోవాలి. ఇలా టోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, మన ఫిష్ మంచూరియా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి.